మంచిర్యాల కార్పొరేషన్లో 43వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాసులు ఈరోజు రామ్నగర్ ఈ ప్రాంతంలో మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాళ్ళ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిలువేరు జ్యోతి ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా ప్రజల నుంచి ఎలా మద్దతు దొరుకుతుంది? వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ రాజకీయాలకే కొత్త. ఫస్ట్ బయటికి వచ్చినప్పుడు కొంచెం భయపడినా ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారని. కానీ రోజు రోజుకు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు అసలు మీరు తిరగకండి, మీరు ఇంట్లో ఉంటే చాలు, మేము ఓటేస్తాము అని అంటున్నారు. మమ్మల్ని దాదాపు వారం రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. అక్కడ మన ఎమ్మెల్యే గారు చేసిన సేవా కార్యక్రమాల దృష్ట్యా మమ్మల్ని వారం రోజులుగా వాళ్ళు మాట తీరు చూసి మమ్మల్ని ఒక పరిచయమైన వ్యక్తులుగా భావించి, ఇంకా మీరు రాకండి మేడం, ఎన్నిసార్లు వస్తారు, మీరు రావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఓటేస్తాం అంటున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే ఖచ్చితంగా గెలుస్తాం, భారీ మెజారిటీతో గెలుస్తామని మాకు అనిపిస్తుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఈ డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు. మీరు ఏం సమస్యలు ఎదురవుతున్నాయి, మీరు పోయినప్పుడు మీరు వాళ్ళకి ఏ హామీ ఇస్తున్నారు? వాళ్ళు కొన్ని రేషన్ కార్డ్స్ గురించి చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా చాలా ప్లేసులలో ఉన్నాయి, ఆల్రెడీ చూసాము. ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా కొంచెం స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్, ఇంకా కొంచెం వాటర్ ప్రాబ్లం, అవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనకు నల్ల గురించి, సెకండ్ నల్ల గురించి కూడా మన సార్ చెప్పారు. మనకు సెకండ్ నల్ల కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా చాలానే చెప్తున్నారు. అవన్నిటిని కూడా మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి మీ అండగా నిలబడి తప్పకుండా ఈ డివిజన్ మీరు మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే సార్ దగ్గర ప్రతి విషయంలో మీకు డిస్కషన్ చేసి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా. మనతో పాటు చిలువేరు శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, మీరు ఏం చెప్తారు, ప్రజల నుంచి ఎలా అంటే వస్తుంది, మీరు ఈ అభివృద్ధి కానీ ఎలాంటి తీసుకోబోతున్నారు? మీరు ముందుగా గౌరవ ఎమ్మెల్యే పిఎస్ఆర్ గారికి మరియు సురేఖమ్మ గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో ఈ 40వ డివిజన్కి మమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే గత 10 రోజుల నుంచి మా వార్డులో ప్రతి ఇల్లు ప్రతిరోజు కూడా టచ్ చేస్తున్నాము. ప్రతి ఇంటి నుండి కూడా పెద్ద మనుషులందరూ కూడా చక్కగా దీవిస్తూ, కొడుక బిడ్డ అనుకుంటూ మంచి ఆప్యాయతతోటి పలకరిస్తూ, మీరు ఖచ్చితంగా విజయం మనదే, మంచి మెజారిటీతో మీరు గెలుస్తున్నారు. అలాగే ఎవరైతే గత 10 సంవత్సరంలో మన వార్డులో గత టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కౌన్సిలర్గా చేయడం అనేది, వారు ఎలాంటి పట్టింపులు కానీ ఏది కూడా పట్టించుకోకుండా వార్డును భ్రష్టు పట్టించిండ్రు అని చెప్పి వాపోతున్నారు. వారు అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా వారికి వ్యతిరేకత వస్తున్నది. అలాగే మమ్మల్ని దీవిస్తున్నారు. ఆ దీవెనలతోటి మేము ఖచ్చితంగా భారీ మెజారిటీతో ముందంజలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే వారు ఎలా అయితే మాకు ఆశీర్వదిస్తున్నారో ఖచ్చితంగా గెలిచి మళ్ళీ మీ ఇంటి ఇల్లు తిరిగి మళ్ళీ అప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి ఒక నోట్బుక్లో మేము ప్రిపేర్ చేసుకొని ఈ వార్డుకు సంబంధించి మేము సపరేట్గా ఇప్పటి వరకు మంచిర్యాలలో ఏ కౌన్సిలర్ కానీ ఈ చరిత్రలో కూడా ఎవరు కూడా ఒక వార్డుకు సంబంధించి ఆఫీస్ పెట్టడం అనేది జరగలేదు. మేము ఆఫీస్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాం. ఆ ఆఫీస్లో ఒక బాయ్ ఉంటాడు, సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ ఇంటి వాళ్ళైనా కూడా ఏ సమస్య అయినా కూడా అక్కడ వార్డులో ఆ ఆఫీస్లో ఎంట్రీ చేస్తే మేము ప్రత్యక్షంగా ఆ వ్యక్తులకు కలిసి ఆ సమస్యల్ని పరిష్కరించి సెకండ్ టైం మా దగ్గరికి రాకుండా చూసుకునే బాధ్యత మాది 100%. మీకు అందరికీ కూడా ఈ విధంగా మేము హామీ ఇస్తున్నాము. మన 43వ డివిజన్కి సంబంధించి ఖచ్చితంగా నేను ప్రజా వేదిక అని చెప్పి నేను దానికి పేరు పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ ఆఫీసును ఓపెన్ చేయించి 5 సంవత్సరంలో ఆఫీసు ద్వారా మీ ప్రాబ్లమ్స్ కనుగొంటూ వీక్లీ వన్స్ ప్రతి ఇల్లు కూడా నేను టచ్ చేసి తిరిగి ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ ప్రత్యర్థులు మా గురించి ఏమి చెప్పినా నమ్మే అవసరం లేదు. ఎందుకంటే మేము వృత్తిరీత్యా వ్యాపారం ఉన్నప్పటికీ కూడా మీకు ఇప్పటికే మాకు పదవులు లేకున్నా కూడా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
పేదలకు చాలా మా మిస్సెస్ గారు చేయడం జరుగుతున్నది. అలానే మాకు మీరు పదవి ఒకసారి అప్పచెప్పి చూడండి. మేము ఇంకా రెట్టింపు స్థాయిలో పేదలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ప్రతి సమస్య పరిష్కరించే విధంగా మేము ముందర ఉండి ప్రతి సమస్యను కూడా కూలంకుషంగా పరిష్కరిస్తాము. ఇన్ని రోజులు పరిపాలన గవర్నమెంట్ అండర్లో ఉంది, మున్సిపాలిటీ గత 1.5 ఇయర్ నుంచి. ఇప్పుడు పరిపాలకులు వస్తున్నారు. పరిపాలకులు వచ్చినప్పుడే మన సమస్యలు ఖచ్చితంగా తీర్చగలుగుతాము. మీరందరూ కూడా ఏకమై చేయి కలిపి చేతి గుర్తుకు ఓటేసి మా చిలివేరు జ్యోతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ ఆడబిడ్డ మీ ఇంట్లో ఉన్నట్టుగా, మీ కొడుకు మీ ఇంట్లో ఉన్నట్టుగా భావించి మమ్మల్ని గెలిపించండి. మేము కూడా మిమ్మల్ని ఒక మా అన్న, మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న అన్న ఫీలింగ్ తోటి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ వార్డు అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే 60 డివిజన్లలో కూడా 43వ వార్డు నెంబర్ 1 అనే స్థాయికి మేము మీ అందరి ఆశీస్సులతోటి ముందరకు వస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ మమ్మల్ని మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనదే ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్. మన ఎమ్మెల్యే గారు ఏది తలుసుకుంటే అది నిమిషాలలో అవుతుంది. వారి ఆశీస్సులతోటి మన వారిని ముందంజలో ఉంచి ఏ సమస్యనైనా పరిష్కరిస్తామని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఒక్కసారి ఆదరించండి, ఆశీర్వదించండి. మీ మనందరి అభివృద్ధికి మేమందరం తోడ్పడి చేయి కలిపి మన వార్డుని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మనతో పాటు ఈ ప్రచారంలో మాత్రం యువత పాల్గొంటున్నారు. మనతో పాటు యువత ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి, ఎట్లుంది ప్రచారంలో పోతున్నాం? ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యా ప్రచారానికి. మా మమ్మీ నిల్చున్నారు, శ్రీనివాస్ అండ్ జ్యోతి. సో ఇది ఫస్ట్ టైం మాకు పాలిటిక్స్కి. కాకపోతే అధికారం లేకముందే మా మమ్మీ చాలా చేసింది, అదే నా నమ్మకం. ఆమె నిల్చుంటే ఎంత చేయగలుగుతుంది అనేది నా నమ్మకం. అధికారం లేకుండానే నెల ఎంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేసింది, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, ఎన్నో చేసింది. ఇప్పుడు అలాంటిది ఇలాంటి మనిషికి ఒక అధికారం ఇచ్చి కూర్చోబెడితే ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ వార్డ్కి 10 ఏళ్ల నుండి ఉన్న పరిపాలన చూసుకుంటే మనకి చేంజ్ కావాలి, ఆ చేంజ్ ఇక్కడ నుండే రావాలి. ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ డివిజన్లో 10 సంవత్సరాల నుంచి చూసినటువంటి అభివృద్ధి కాకుండా ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాసం గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా సేవ చేస్తా అని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాసం తెలిపారు.